తమిళనాడు విజయం తర్వాత వైసీపీ నాయకులు చేసుకున్న సంబరాలను గురించి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అసలు వాటిని? ఊళ్ళో పెళ్లికి కుక్కలు ఆడావుడు అంటారు కదండి, సేమ్ అదే సామెత వీళ్ళకి కూడా చెందిద్ది. అది కూడా ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ తెప్పులేదో పడి వాళ్ళ పార్టీని వాళ్ళు గెలిపించుకున్నారు, అయిపోయింది. వీళ్ళు డిఎంకే తరఫున వెళ్ళి ప్రచారం చేశారు. డిఎంకే తరఫున ప్రచారం చేసినప్పుడు డిఎంకే గెలవాలి కదా. వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే డిఎంకే గెలవాలి. గెలవలేదంటే మరి వీళ్ళు చెప్పింది జరగలేదనే కాక మళ్ళీ వీళ్ళు సంఘాలు గుద్దుకుండా ఉంటారు. వాళ్ళు గెలిస్తే ఎక్కడో ఒక మీటింగ్ లో ఒక ఫోటో చూపించారంట జగన్ గారికి. ఎట్లా ఆయన అసలు ఆ ఫోటో చూడలా, ఎవరే ఫోటో ఇచ్చారో చూడలా, జస్ట్ అలా చూపించి పంపించారు. అది ఒక సెకండ్ లో జరిగింది అంతే. అది ఎక్కడో తెలుగు వాళ్ళు ఒక 2-3 ఉన్న చోట జరిగిన విషయం. దాన్ని పట్టుకుని మా వాళ్ళే గెలిపించారు అని అన్నారు. ఇప్పుడు రోజా గారు వెళ్ళి కష్టపడి తెగ ప్రచారం చేశారు కదా, మరి ఎందుకు గెలవాలా? రోజా గారికి మరి గెలిపించాలి కదా అక్కడికి వెళ్ళి, మరి ఎక్కడ గెలవాలా? రోజా గారు చెప్పిన ప్లేస్లో ఎక్కడ గెలవాలా? మరి దాన్ని ఏమంటారు? నీవు ఐరన్ లెగ్, మామూలు తెలిసిన విషయం. ఇక మనకి మామూలుగా ఏంటంటే ఏమైనా ఐరన్ లెగ్ అంటారు. అది ప్రూవ్ చేసుకుంది ఇంకోసారి ఆమె వెళ్ళి. మొన్న వెళ్ళింది కేటీఆర్ కేసీఆర్ వాళ్ళు కలిసింది, అంతమంది వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు కలిసింది వీళ్ళు ఓడిపోయారు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే కనుక, అక్కడ వాళ్ళెవరో గెలిచిన తర్వాత మీరు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అని చెప్పి సవాల్ చేసే పరిస్థితి వైసీపీ నాయకులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో మీరు ఎంతమంది అయినా కలిసి రండి, మా వెంట్రుకు పేకలేరు అంటున్నారు ఒక పక్కన. మరి వీళ్ళు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అని వైసీపీ నాయకులు అంటున్నారు. అంటే వాళ్ళ నాయకుడి మీదే వైసీపీ నాయకులకు నమ్మకం లేకుండా పోయిందనుకోవాలంటారా? అంటే ఇప్పుడు ఆయన పొత్తు పెట్టుకుంటా అంటే ఎవరు రావట్లా, ముందుకి ఎవరు రావట్లేదు కాబట్టి ఈ మాటలు. ఇప్పుడు మాకు తప్పదు, వేరే పార్టీలు ఎవరు రావట్లేదు కాబట్టి మీరు కూడా అంతే డివైడ్ అయ్యి రండి, లేకపోతే మేము గెలవలేము. అది పరిస్థితి వాళ్ళది. అంటే ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పోయి మాట్లాడుతున్నారు ఈ వైసీపీ నాయకులు? అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అంబటి రాంబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు, కుక్కను కొట్టినట్టు కొట్టారు కదా నిన్ను 2019లో అన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలను మరి ఎలా చూడాలంటారు? 2019లో కుక్కను కొట్టి అసలు ఆ పదాలు ఇప్పటికీ మానుకోవాలా. అంబటి రాంబాబు గారు ఏంటంటే ఇప్పటికీ మానుకోవాలా. ఆయన ఎన్నిసార్లు గెలిచాడండి? ఒకసారి నాకు అంతకుముందు ఎప్పుడు గెలిచాడు ఆయన? వైఎస్ఆర్ టైంలో కూడా ఆయన ఓడిపోయాడు. మొన్న ఈ మధ్య కదా, ఒక్కసారే కదా గెలిచింది ఆయన. మరి ఆయన ఎన్నిసార్లు కుక్కను కూడా కొట్టించుకున్నాడు ఆయన? అంబటి రాంబాబుకి ఏంటంటే నోటు తోలు ఎక్కువ, తగ్గించుకోవట్లా, రానని పెరుగుతా ఉంది. ఇంకా రేపు ఆయనకి ఎలా మనం ఉన్న ప్లేస్ లో మళ్ళీ ఇంకొకసారి గెలవడు, ఆయన ఎటు గెలవడు. గెలిచే అవకాశం లేదంటారా? ఇంక లేదు, అంబటి రాంబాబు ఛాన్స్ లేదండి, అయిపోయింది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక గత 2 రోజుల నుంచి ఈ వైసీపీ నాయకులు మళ్ళీ మావికనంటూ కొత్త పాట మొదలు పెట్టారు. కొత్త పాట కాదు, పాత పాటే పాడిందే పాటరా పచ్చిపల్ల దశలు అన్నట్టు మళ్ళీ అదే పాట మొదలు పెట్టారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏమి లేక, ఇంకా చెప్పుకోవడానికి ఏం లేక అంతా క్లోజ్ అయిపోయింది మ్యాటర్. ఇంకా ఏదైతే రాజధాని గురించి మాట్లాడడానికి ఇంకేం లేదు. ఆ బిల్లు పాస్ అయిపోయింది, పర్మనెంట్ అయిపోయింది. మేము ఉన్నాం, మమ్మల్ని కూడా గుర్తించని చెప్పడానికే ఈ మావిగన్ అనే ఇట్లాంటి మాటలను మాట్లాడతారు అనమాట. ఎవరో పనికిమాలిన వాళ్ళు పక్క నుండి సలహాలు ఇస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఎట మాట్లాడ మరి ఆయన మాట్లాడుతున్నాడా పక్కన వాళ్ళు ఇస్తున్నా తెలియదు. కానీ ఇప్పుడు ఏమనుకుంటారంటే జనాలు ఇంకో రకంగా అనుకుంటారు, ఏంది ఎట మాట్లాడుతున్నారు, రోజు రోజుకి మాట మారిపోతుంది, రకరకాల మాట్లాడుతున్నాడు, ఈయన అన్ఫిట్ అనుకుంటారు. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, జనం ముందు అనుకోవాలి. ఆయన వీళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయంటే వీళ్ళకి కరెక్ట్ గానే ఆలోచిస్తున్నారా, మత్స్యమితం ఉందా లేదా అనే పరిస్థితికి వచ్చారు. పరిస్థితి అది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక నిన్న వైసీపీ నాయకుల నిరసన దీక్షలు పెట్రోల్ డీజిల్ రేట్లపై ఎలా చూడాలంటారు? నిజంగానే గతంలో మరి లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే పెట్రోల్ పక్క రాష్ట్రం కంటే మన దాంట్లో ఎక్కువ ఉందని చెప్పి చూపించి ట్రోల్ చేసిన మాట వాస్తవం. మరి ఇప్పుడు ఈ రోజు పక్క రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉందంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అంతకుముందు ఆయన 42 రూపాయలు పెంచాయండి ఒకసారి, భారీగా పెంచింది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే పెంచారు. పెంచితే అప్పుడు అడిగితే ఏమన్నారంటే వెళ్ళి మోడీ గారిని అడగండి, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు ఆ టైంలో. అప్పుడు పెంచింది అంత, ఇప్పుడు పెంచింది అంత. ఇది ఇప్పుడు 3 రూపాయలు పెంచారు. భారీగా పెంచాలి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, రావడం చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా ఎక్కువ పెంచాల. 3 రూపాయల వరకు పెంచారు. అది ఎంత ముందు వాళ్ళు పెంచి దాన్ని పోల్చుకుంటే ఇప్పుడు ఎంత అసలైనా జనాల్లో ఈ టాపికే లేదు కదా. వాళ్ళు అంత మాట్లాడి మన ఏదో ట్రై చేశారు, కుదరలే వాళ్ళకి కూడా. అది అంటే ఎందుకంటారు ఈ పెంపు అనేది ప్రభుత్వం చేతగానితనమే అనుకోవాలంటారా? పెట్రోల్ తయారు చేస్తాం మనం, అది కాదు సార్. ఎవరైనా పెట్రోల్ తయారు చేసుకుంటారా? బయట నుంచి రావాలా? ఈ చంద్రబాబు నాయుడు ఇంట్లో తయారు చేసేది కాదు, మోడీ గారు ఇంట్లో తయారు చేసేది కాదు, బయట నుంచి రావాలి. దాని తగ్గట్టుగా రేట్లు పెంచడం జరిగింది. తగ్గించినప్పుడు తగ్గించారు, పెంచారు, అది అయిపోయింది. దాని గురించి ఇంకా ఆ టాపిక్ పట్టుకుని ఎన్నాళ్ళు ఆడాడతారు ఇక వాళ్ళు? అయిపోయింది దాని గురించి.
ఇప్పుడు మళ్ళీ రష్యా నుంచి అన్ని చోట్ల నుంచి మళ్ళీ పెట్రోల్ అన్ని డీజిల్ వచ్చే అవకాశం ఉంది, ముడి చమురు వచ్చే అవకాశం ఉంది. దానికి నుంచి ఇంకా ఆ టాపిక్ లేవు, ఇంకా అయిపోయింది. ఇంక వాళ్ళ దగ్గర మారడానికి ఏం లేవు. ఇదేదో దొరికింది అనుకున్నారు, ఇది ఫెయిల్ అయింది ఆల్రెడీ. ఏదో నిరసన చేద్దాం అనుకున్నారు, నిరసనలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫెయిల్ అయిపోయింది. అది అంటే ఇక్కడ పదే పదే అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొట్టే విధంగా కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా కానీ ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు అనుకోవాలంటారు? ఎవరు ఇప్పుడు అంబటి రాంబాబు గురించి మాట్లాడుకోవడం అనవసరం అండి. అసలు అంబటి రాంబాబు గురించి మాట్లాడుకోవడం అనవసరం, ఇంకా అయిపోయింది. రెచ్చగొట్టం అంటే ఏదో రెచ్చగొట్టేసి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విడదీయాలా, ఏదో రకంగా విడదీస్తే గానీ మనం గెలవలేము అనే పరిస్థితి అండి వాళ్ళకి. సరే, ఈ మధ్యకాలంలో అంబటి రాంబాబు గారు కొత్త పల్లవి అందుకున్నారు. కాపులను ముఖ్యమంత్రిగా చూడాలని కాపులు కోరుకుంటున్నారు అనే మాట అయితే అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా హింట్ ఇస్తున్నారా, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, లేదంటే మా వాళ్ళను ముఖ్యమంత్రిగా చేయండి అని పరోక్షంగా హింట్ ఇస్తున్నారా అనుకోవచ్చు అంటారా? లేదు, ఇవన్నీ కాదు అనుకుంటే కనుక మనసులో మాట బయట పెట్టాడు అనుకోవాలంటారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడుగా, ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ సీఎం చేయమని చెప్పమానండి. ఒక మాట చెప్పమానండి జగన్మోహన్ రెడ్డిని, పవన్ కళ్యాణ్ సీఎం చేస్తున్నాము, పొత్తు పెట్టుకుంటున్నాము, ఆ అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని చెప్పానండి. లేదా ఇప్పుడు దాకున్నాడు అంబటి రాంబాబు గారిని సీఎం అని చెప్పానండి, ఒప్పుకుంటాం. మేము కూడా వేస్తాం ఓట్లు. వాళ్ళు ఏమనండి, గుంటూరు అయినా మా ఏరియా అయినా అంబటి రాంబాబు గారు సీఎం అవుతారంటే నేను కూడా ఒకటి వేస్తా. చెప్పమానండి, వైసీపీ తరపున సీఎం అని చెప్పమానండి, అంతే. ఏం సార్ డైరెక్ట్ ఆయనకి అర్థం పెట్టారేందండి మీరు? మరి ఆయన చేయమనండి సార్, ఇప్పుడు ఆయన సీఎం అభ్యర్థి చేయమనండి. కాపుల్లో మా వాళ్ళు, మా ఫ్రెండ్, మా చుట్టాల స్నేహితులు చాలా మంది కాపులు ఉన్నారు, వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి చేత ఇస్తాం ఓట్లు. మేము మా కమ్మవాళ్ళు అందరూ, రెడ్లు అందరూ ఇస్తాం ఓట్లు. మా గుంటూరు ఆయన సీఎం అవుతారు అనుకుంటాం, తప్పే ఉంది. ఎవరెవరు సీఎం అవుతారంట. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంటే మీరేం సార్ అంబటి రాంబాబు గారికి సరే ఆయన సీఎం అభ్యర్థిగా పెట్టమనండి సార్. వైసీపీ తరఫున పొత్తు పెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ గారు, డైరెక్ట్ పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారే సీఎం అని జగన్మోహన్ రెడ్డి గారిని అనౌన్స్ చేయమనండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి సార్ మరి అప్పుడు? ఆయన పక్కన ఉండమనండి, చూడమనండి, కాపులు సీఎం చేసి చూడమనండి, చెప్పమనండి. ఆయన చెప్పడం కాదు, చేసి చూపిమనండి సార్. అంటే ఎందుకంటారు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు ఇవన్నీ ఇంకా మానుకోవాలి? అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, దీనికి సమాధానం చెప్పమనండి సార్. మామూలు అందరం మాట్లాడుతున్నాం, దీనికి సమాధానం చెప్పినాక అప్పుడు మాట్లాడమనండి. ఓకే, వాళ్ళు అది జరిగే పని కాదు. వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇష్టపడతారు. ఎందుకంటే కనుక సీదర్ అప్పలరాజు గారే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పంపిస్తే గనక ఆయన ఒప్పుకోలేదు అని చెప్పి ఆయన అన్నమాట. ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీలోకి విలీనం చేయమనండి, వైసీపీని జనసేనలో విలీనం చేయమనండి, పవన్ కళ్యాణ్ సీఎం చేయమనండి. ఎందుకు ఈ గోలంతా? వాళ్ళ బాధ తపన అర్థం కావట్లా. నిన్ను చేయట్లేదు అంటే ఆయన డైరెక్ట్ నువ్వే చేయవా, నీకు అవకాశం ఉంది కదా, అయిపోయింది. ఇంకా అక్కడ ఏముంది అందులో? ఎంతమంది వాదించే బదులు బెటర్ కదా, అది చిన్న ఆప్షన్ అంతే. మద్దతు ప్రకటించి ఏముంది, డైరెక్ట్ విలీనం చేసేయి, అయిపోయింది కదా. జనసేనలోకి వైసీపీ విలీనం చేస్తే కనుక అప్పుడు ఒప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం ఒప్పుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారు, అయిపోయింది. ఇంకా అక్కడతో క్లోజ్, ఇంకా అయిపోయింది. దాని గురించి ఇంకా ఇంత వాదన అనవసరం కదా. దమ్ముంటే ఒంటరిగా రండి అని వాళ్ళు సవాల్ చేస్తుంటే మీరు ఏకంగా విలీనం చేసేయండి జనసేనలో అంటారు ఏంటండి? ఏమో భవిష్యత్తులో ఏం లేదు, మా వల్ల కావట్లేదు, చేస్తారేమో ఏదో పార్టీలు. ఎవరు తెలుసు, ఎవరు చెప్పలేము. ఎందుకు లేవు సార్? గతంలో చాలా పార్టీలు విలీనం చేయని చాలా ఉన్నాయి కదా, ఎందుకు విలీనం కాదు?